అండి అందరికీ ఈరోజు అయితే అందమైన బ్లౌజ్కు అందమైన హ్యాంగింగ్స్ అయితే కుడుతున్నాను. డోరీ హ్యాంగింగ్స్ అనమాట. ఇవి కుట్టాలంటే వీటి పేరు వచ్చేసి అయితే రాంబస్ అంట. కాలేజ్ అమ్మాయి చెప్తేనే తెలుసబ్బా దీని పేరు. అయితే పిక్ చూపించింది, దాన్ని చూపించగానే నేనైతే ఇలా కుట్టేశాను. మనకు టైలర్స్కి రాందంటే ఏముండదు కదా. అయితే ఏంటంటే ఇది కుట్టుకోవాలంటే ఈక్వల్ సైజులోనే అయితే కట్ చేసుకోవాలి. 4 మూలలు కరెక్ట్ ఉండాలి. 2 ఇంచెస్ పెడతారా, 3 ఇంచెస్ పెడతారా మీ ఇష్టం సైజుని బట్టి. వాళ్ళకి రాంబస్ ఏ సైజులో కావాలంటే దాన్ని బట్టి మనం చిన్నగైనా పెద్దగైనా పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఏంటంటే 4 మూలలు మాత్రం కరెక్ట్గా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే లైనింగ్ జాయింట్ వేసుకోండి. మెయిన్ క్లాత్ వచ్చేసి మంచిగా గట్టిగానే ఉన్నది అని అనిపిస్తే సింగిల్ కూడా జాయింట్ వేయచ్చు. నేనైతే లైనింగ్ వేసిన. ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి చాలా పల్సగా ఉందన్నమాట. ఇలా లైనింగ్ వేసి జాయింట్ వేసాను. ఆల్రెడీ ముందే పీస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా చేసిన తర్వాత మనమైతే డోరీ ఏం చేయాలంటే మూలకు మన పతంగి మూలకు దారం ఎలా వస్తుంది సేమ్ అదే విధంగానైతే మనం మూలకు పెట్టేసి డోరీని అయితే లోపల నుంచి పెట్టి కుట్టేసేయాలన్నమాట. ఇలా కుట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి రౌండ్ చుట్టేసుకున్న తర్వాత. ఎందుకంటే డోరీ అందులోకి వెళ్ళి మళ్ళీ ఉల్టా తీయడానికి రావాలి కదా, ఆ విధంగా అనమాట. ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా స్కూల్ డ్రైవర్ అయినా ఏదైనా ఉంటే అడ్జస్టబుల్ చేసుకోవడానికి ఇలాంటిది ఏదైనా అంటే, ఎందుకంటే మనకు డిజైన్ మంచి నీట్గా ఫినిషింగ్ అనిపించాలి కదా. స్క్వేర్ వచ్చేసి ఇప్పుడు 4 డబ్బాలు వచ్చేసి కనిపించాలి కాబట్టి ఇలాగనమాట. ఇలా నీట్గా అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం అనుకో మంచి లుక్ ఉంటుంది. అయితే ఇందులో ఒక టిప్ అయితే మీకు ఉందండి. అయితే అదేంటంటారా, ఇప్పుడు మనం శారీస్కి వచ్చేసి డ్రెస్లకు వచ్చిన అబ్బాయిల డ్రెస్లకైనా శారీస్కైనా స్పాంజ్ అయితే వస్తూ ఉంటుంది కదా. ఇందులోనైతే స్పాంజ్ పెట్టేశాను అనమాట. మీ దగ్గర తుక్కు ఉంటే తుక్కు కూడా పెట్టవచ్చు. బట్టల తుక్కు అయితే ఉంటుంది కదా మన దగ్గర, లేదు అంటే స్పాంజ్ పెట్టుకోవచ్చు. అయితే ఈ స్పాంజ్ తోటి ముఖ్యం ఏంటంటే ఇది ఫస్ట్ వెయిట్ ఉండదు, వెనకాల హ్యాంగింగ్స్ వచ్చేసి వెయిట్ కాదనమాట. అలాగే అంటే ఇట్లా బుగ్గలాగా దొడ్డుగా ఉబ్బినట్టు ఉంటుంది. మళ్ళీ అందులో వాళ్ళు వాష్ చేసినా కూడా క్లాత్ అయితే ఏమవుతుందంటే మనకు ఒకటే సైడ్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం అలా రాదు, అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. మళ్ళీ లైట్ వెయిట్ ఉంటుంది, ఇలా బుగ్గలాగా దొడ్డుగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి స్పాంజ్ అయితే చాలా యూజ్ అవుతాయి. ఎప్పుడన్నా చీరలకు దానికి దీనికి వచ్చినప్పుడు పారేయకుండా దాపెట్టుకోర్రి, ఓకేనా. ఈ విధంగా అనమాట. ఇలాగనైతే మనం అందులో దొబ్బేసేయాలి. మొత్తం ఫిలప్ చేయరు. మీకు ఎంత కావాలంటే ఎంత లావు కావాలంటే అంత లావుగా అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఎంత ఎక్కువ పెడితే అంత లావు వచ్చేస్తుంది. ఇలాగనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి సిస్టర్. అయితే ఈ విధంగా మనం లోపలికి పెట్టుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసి కొంచెం చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఒక కుట్టు అయితే కుట్టు వేసుకోరు. మీకు కావాలంటే చిన్నగా పూసలు కూడా రౌండ్ కుట్టినా బాగుంటుంది. లేదు ఇంకా కొంచెం ఎక్కువ డిజైన్ కావాలంటే చిన్న సమోసా మొగ్గలా గుట్ట అయినా చేతితోటి గుట్టి లాస్ట్కి చివరికి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఈ స్పాంజ్ వచ్చేసి మనం బ్లౌజుల డిజైన్లకు కూడా వేయొచ్చండి. మీరు కనుక కామెంట్ చేసినట్టయితే అది డిజైన్ ఎలా వేయాలనేది కూడా మీకైతే చూపిస్తాను. మస్తు బాగుంటుంది స్పాంజ్ తోటి మనం డిజైన్ కుట్టినా కూడా, ఓకేనా. చూస్తున్నారు కదా ఇలాగనమాట. లాస్ట్కి వచ్చేసి ఒక్క కుట్టు చిన్నగా సైడ్కి లాగేసినాం అనుకో మనకైతే రాంబస్ డోరీ హ్యాంగింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా అక్కలో చెల్లెలో ఉంటే షేర్ చేయరు. ఎందుకంటే ఇది ఈజీ మెథడ్ కదా, ఈజీగా కుట్టుకోవచ్చు అన్నాడు. పెద్ద పరిశాన్ లేకుండా మొగ్గలు బిగ్గలు కాకుండా. మళ్ళీ అందులో ఇప్పుడు ట్రెండింగ్ ఉందంటే ఇవి కాలేజ్ అమ్మాయి చెప్తేనే తెలుసు. అందుకనే మీకోసం అయితే ప్రత్యేకంగా ఈ వీడియోని అయితే తీసుకున్నాను. చూసారు కదా ఎంత అందంగా ఉందో. మళ్ళీ లైట్ వెయిట్ స్పాంజ్ ఇలా బొగ్గలాగా ఉంటుంది అనమాట. ఇలాగనైతే ఒక్కసారి ట్రై చేయండి. ఆల్రెడీ మనం ఒకసారి మన ఛానల్లోనైతే ఒకసారి కుట్టి చూపించిన, ఇది మళ్ళీ సెకండ్ టైం సపరేట్గా పెట్టిన అనమాట, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా సిస్టర్స్ ఉంటే షేర్ చేసుకోండి. అట్లనే కామెంట్ కూడా చేయండి. కామెంట్లు లైక్లు అయితే